వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్. మనం ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్లలో ఎన్నో విధాలుగా మోటివేషన్ చేయడం జరిగింది, ఎన్నో రకాల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటివరకు ఎంతో మందికి సర్వేని నేర్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వడం కూడా జరిగింది. సో ఇందులో చాలా మందికి ఏంటంటే అసలు ప్రైవేట్ సర్వే యొక్క ఉపయోగాలు ఏంటి, ప్రైవేట్ సర్వే యొక్క లాభాలు ఏంటి, ప్రైవేట్ సర్వే ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ప్రైవేట్ సర్వేయర్ ఎలాంటి వర్కులు చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఏ విధంగా చేయాలి, అండ్ వీళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు చాలా మందికి సర్వే అంటే గవర్నమెంట్ సర్వే అని మాత్రమే తెలుసు. కానీ ప్రైవేట్ సర్వేలు ఎన్నో రకాలుగా ఎన్నో ఉపయోగాలు పడతారు అండ్ ఎన్నో వాళ్ళకంటే మించిన వర్క్స్ ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో జరుగుతుందని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ప్రైవేట్ సర్వేల యొక్క కొరత చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఇవాళ రేపట్లో చూడాలంటే ప్రతి ప్రాజెక్టు ఒక డిజిటలైజేషన్ రూపంలో వెళ్తుంది. అండ్ ఈ డిజిటలైజేషన్ అంటే ఒక స్పీడ్ ఆఫ్ వర్క్. మనం పాత పద్ధతులు ఎలా వాడేవాళ్ళం, మేస్త్రి ఒక దారం పట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ దాకా లైన్లు బట్టి ఒక్కొక్క పాయింట్ని ప్లంబ్ చూసుకుంటూ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఒక రోజు పట్టేది లేదా 2 రోజులు పడుతుంది ఒక బిల్డింగ్ ఒక కాలం మార్కింగ్ ఇవ్వాలంటే. కానీ అదే ఈ డిజిటల్ సర్వే ద్వారా ఒక్క రోజులో 2-3 బిల్డింగ్స్ కి మార్కింగ్ ఇవ్వచ్చు. అది ఒక టెక్నాలజీ అన్నమాట. ఇంకొకటి ఏం చెప్పాలంటే వాళ్ళకంటే కూడా ఇక్కడ యాక్యురసీ అనేది ఎక్కువ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లీస్ట్ కౌంట్ ఒక డిజిటల్ సర్వేలో మినిమం లీస్ట్ కౌంట్ 1 mm వరకు మెజర్ చేయొచ్చు. అదే అక్కడైతే దారం పట్టిన కొద్దీ అండ్ టేప్ ని గుంజిన కొద్దీ వేరియేషన్స్ వస్తుంటాయి. అంటే అక్కడికి ఇక్కడికి ఏమైందంటే అప్పుడు ఓన్లీ మనకొక మేస్త్రిలో లేబర్స్ అక్కడ వర్క్ చేస్తారు. బట్ ఇక్కడ యూజ్ చేసేది చాలా వరకు ఒక టెక్నికల్ పర్సన్, ఒక డిజిటల్ మిషన్ ని వాడేవాడిని టెక్నికల్ పర్సన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇక్కడ ఓన్లీ సివిల్ వాళ్ళే చేస్తారు అనుకుంటారు, నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా. సో అంటే డిప్లొమా, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళే కాకుండా మినిమం 10th క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఇది ఒక స్పెషల్ కోర్స్గా మనం ఐటీఐలోకి వెళ్తే సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్ కోర్స్ ఉంటుంది. సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా మనం ఈ డిజిటల్ మిషన్ ని ఎలా చేయాలి, ఎలా ఆపరేటింగ్ చేయాలి, టెక్నాలజీతో ఎలా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా ఫీల్డ్ మీద ట్రైనింగ్ చేయాలి, ఫీల్డ్ మీద వర్క్ చేయాలి అనేది మన ఈ ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ మీకు నేర్పిస్తుంది. ఒక మంచి సర్వేయర్గా భవిష్యత్తుని ఇస్తుంది అనమాట. సో ఇలా తయారు చేసిన వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో ఎంతో మంది ఉన్నారు. మన ద్వారా వెళ్ళి సొంత ఎంటర్ప్రైనర్ గా తయారై వాళ్ళ సొంత కంపెనీ పెట్టుకొని కూడా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే మనం ఇప్పటిదాకా ఎన్నో వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా ఎన్నో వీడియోలు చేయడం కూడా జరుగుతుంది. ఫ్యూచర్ లో ఎంతో మందికి ఈ కొరతని అవసరానికి తగ్గట్టుగా సర్వేర్ గా తయారు చేసి ఈ కొరతని తగ్గించడానికి మనం ఒక ప్రయత్నం కూడా చేద్దాం. సో వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్. ముందుగా ఈ యొక్క సివిల్ సర్వీస్ లో మనం ఎలాంటి ట్రైనింగ్ ఇస్తాం, ఏ సబ్జెక్ట్ మీద ఇస్తాం, అండ్ వీళ్ళకు ఏ సబ్జెక్టులు బయట మార్కెట్ లోకి సర్వేర్ గా యూజ్ అవుతుంది అనేది చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చేసి చాలా మంది తెలిసిన సబ్జెక్ట్ అయితే ల్యాండ్ సర్వే. అంటే మనం భూములు, వ్యవసాయ భూములు కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండస్ట్రియల్ ల్యాండ్స్, అండ్ ఇదేదైతే మనం వ్యవసాయం కాకుండా బీడు భూములు, గుట్టలు, చెరువులు, కాలువలు ఇవి మాత్రమే సర్వే చేస్తాం అనుకుంటారు. ఇవన్నీ కూడా ఒక విధంగా గవర్నమెంట్ సెక్టర్ లో ఉండి వాళ్ళ అవసరాల కోసం ఓన్లీ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ అంటే మన యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనే పద్ధతిలో మనం చేసే డిజిటల్ సర్వే అంటే ఓన్లీ ఏరియాని మాత్రమే కొలవడం జరుగుతుంది. ఇక్కడ ఏ సర్వే జరిగిన 99% వాళ్ళు ఎంత ల్యాండ్ ఉందని మాత్రమే చెప్పే సర్వేలు. అవే కాకుండా దీని రిలేటెడ్ గా ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి, ఎలాంటి ప్రాజెక్టుల మీద మనం సర్వేగా వర్క్ చేస్తాం అండ్ ఏమేమి ఉంటాయి అనేది ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ సర్వే ఇవన్నీ అయిపోయిన తర్వాత సెకండ్ వచ్చేసి మిస్సింగ్ ల్యాండ్ ఫౌండ్ అవుట్స్. అంటే చాలా మందికి మన భూమి ఎక్కడుందో తెలియదు, మన యొక్క రికార్డ్ మాత్రమే ఉంటుంది. ఆ రికార్డ్ డాక్యుమెంట్స్ పట్టుకొని మనం భూమి ఎక్కడుందో పొజిషన్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని మిస్సింగ్ ల్యాండ్ ఫైండ్ అవుట్ అంటాం. ఈ మిస్సింగ్ ల్యాండ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడున్న దాని ప్రకారం మనం విలేజ్ మ్యాప్స్ ని అండ్ టీపన్స్ ని ఈ రెండింటిని బేస్ చేసుకుని మనము ఆ ల్యాండ్ యొక్క పొజిషన్ ని ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి మనం ఎలాంటి రిఫరెన్స్లు తీసుకోవాలంటే ఓల్డ్ స్టోన్స్, పాత పద్ధతిలో జరిగిన సర్వేలు జరిగినప్పుడు పెట్టిన రాళ్లని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి.
అవి భూమి మీద ఎక్కడ ఉంటాయి అనేది చూడాలి. కానీ ఇప్పుడున్న పద్ధతిలో మనకు ఒకప్పుడు ఇవేమి డిజిటల్ లేకుండే, బట్ ఇప్పుడు డిజిటల్ గా ఉన్నప్పుడు మనం ఇప్పుడు సపోజ్ గా చెప్పాలనుకుంటే తెలంగాణలో ధరణిని రిఫరెన్స్ గా తీసుకోవచ్చు. రిఫరెన్స్ అంటే ఓన్లీ ఫర్ ద స్టోన్ దోలాడుకోవడానికే, కెడస్ట్రల్ మ్యాప్ ని కాదు. నేను స్పెసిఫిక్ గా మళ్ళా చెప్తున్నాను, కెడస్ట్రల్ మ్యాప్ ని రిఫరెన్స్ తీసుకోవడానికి లేదు, తీసుకోకూడదు. ఉత్త ఏదైనా ఉంటే ఒక రిఫరెన్స్ పాయింట్ అక్కడ స్టోన్ దొరుకుతుందా లేదా అనేది ఒక ఇమేజ్ ని, దాని ఒక ఇమేజ్ ని బేస్ చేసుకొని దోలాడుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. నెక్స్ట్ సెకండరీ వచ్చేసి ఇస్రో భువన్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో 2000 సంవత్సరం నుంచే ఈ ఇస్రో భువన్ ని అవైలబుల్ లో వచ్చింది. ఇది కూడా ఒక రకమైన టెంటేటివ్, ఒక డాటాని, ఒక సర్వే నెంబర్ యొక్క నార్మల్ బౌండరీని, తన యొక్క ఏరియాని ఎంతుందో చూపించడానికి మాత్రమే పనిచేస్తుంది. బట్ అది 100% కరెక్ట్ కాదు, దాన్ని తీసుకోవడానికి లేదు. కానీ ఇప్పటికీ దాంట్లో ఉన్న మిస్టేక్స్ ఏంటంటే చాలా సర్వే నెంబర్స్ ఓల్డ్ సర్వే నెంబర్స్ మీదనే ఉన్నాయి. కానీ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనకి ఇప్పుడు ప్రభుత్వాలు తెచ్చిన కొన్ని స్కీమ్స్ వల్ల కావచ్చు, కొందరికి ల్యాండ్ అక్విజిషన్ లో కావచ్చు, ల్యాండ్ పూలింగ్ లో కావచ్చు, అండ్ ఈ ప్రాజెక్టులలో కావచ్చు, దాని వల్ల సర్వే నెంబర్స్ ని మార్చడం కూడా జరిగింది. సో అలాంటప్పుడు ఆ సర్వే నెంబర్స్ ఇంకా అప్డేట్ కాలేదు. సో దాన్ని కూడా 100% రిఫరెన్స్ తీసుకోవడానికి లేదు, ఒక టెంటేటివ్ బేసిస్ లో తీసుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు వచ్చిన పద్ధతిలో ల్యాండ్ డీడ్ అని కూడా వచ్చింది. సో ఈ ల్యాండ్ డీడ్ అనేది కూడా ఒక రకమైన టెంటేటివ్, మనము ఫిజికల్ గా మన మొబైల్ ద్వారా చూసుకునే యాప్స్ అన్నమాట. కానీ ఏదైనా కానీ మనం ఇది ఉత్తగా చూసుకోవడానికే, బట్ సర్వే చేయాలి అంటే ఓన్లీ విలేజ్ మ్యాప్ అండ్ టీపర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రికార్డ్, రెవెన్యూ రికార్డ్. ఈ రెవెన్యూ రికార్డ్స్ కి వీటికి మ్యాచ్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం సర్వేలు చేస్తున్నాం. ఏ గవర్నమెంట్ సర్వే అయినా, ఏ ప్రైవేట్ సర్వే అయినా ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇది చూసుకొని మన ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌండరీని ఫిక్స్ చేసి, అందులో ఎక్కడ డివిజన్ బై డివిజన్ నెంబర్ ఉంటే బై డివిజన్ నెంబర్, ఐదర్ బై డివిజన్ నెంబర్ లేకపోతే అందులో ఉన్న టోటల్ ఎక్స్టెంట్ కి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఎవరికి వాళ్ళకి సబ్ డివిజన్ చేస్తూ మనం వాళ్ళకి పొజిషన్ ఇచ్చి మిగిలిన ఏదైతే మన ల్యాండ్ పోయిందో ఆ పొజిషన్ ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా ఎక్కడైనా కావచ్చు, ఈ భూ ప్రపంచం మీద ఏ భూమి పోయినా కూడా వెతుకోవచ్చు. సో ఏ భూమి పోయినా తిరిగి పొందవచ్చు. దానికి ఒకే ఒక్క మార్గం సర్వే. వితౌట్ సర్వే మీరు దాన్ని సంపాదించలేరు. బట్ సర్వే చేస్తే కొన్ని పద్ధతిలో, ఏ విధమైన పద్ధతిలో పోయి మనం సర్వే చేయాలనేది మనం ముందు క్లాస్లో కూడా నేర్చుకుందాం. అండ్ మీకు అన్నిటికీ కూడా మీరు వస్తే దాని గురించి టోటల్ వివరణ ఇచ్చి ఆ సర్వేని దోలాడిపెట్టే బాధ్యత కూడా తీసుకొని మీ ల్యాండ్ మీకు దోలాడిపించే ఛాన్సెస్ కూడా ఈ ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ ప్రయత్నం చేస్తుంది.